నమస్తే అండి. సార్, రాజకీయాల్లో అన్నీ సరిగ్గా ఉన్న సడన్గా ఓడిపోతూ ఉంటారు చాలామంది. అంటే ఓట్ల వరకు ఒకరు గెలుస్తారు అనుకునే లోపు, పోలింగ్ డేట్ వరకు ఒకరు గెలుస్తారు అనుకునే లోపు, రిజల్ట్ వచ్చే వరకు ఇంకొకరు గెలుస్తారు. సో మనుషుల అంటే జనాల ప్రభావమా ఏంటో తెలియదు, వాళ్ళ మనసులు వెంటనే మారిపోతాయి. ఒకరికి వేయాలి అనుకునే లోపు ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళగానే ఇంకొకరికి ఓటేసి ఇంకొకరిని గెలిపించడము జరిపిస్తూ ఉంటారు. సో రీసెంట్గా జూబ్లీ హిల్స్లో కూడా మాగంటి సునీత గెలుస్తారు అనుకునే లోపే వెంటనే రిజల్ట్లో నవీన్ యాదవ్ గారు గెలిచేశారు. సో ఎందుకు ఇలా సడన్గా మార్పులు జరుగుతూ ఉంటాయి అంటారు? న్యూమరాలజీ ప్రకారం దీనికి ఏమైనా ఉంటుందా చెప్పడానికి? ఒకసారి తెలియజేస్తారా? న్యూమరాలజీకి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు, కానీ దేవుడు మనకు ఒక పర్సనల్ ఇయర్ అని ఇస్తాడు. యాజ్ ఎ న్యూమరాలజీలో న్యూమరాలజీ ఒక పార్ట్ ఉంటుంది, పర్సనల్ ఇయర్. ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్ ఉన్నది అనుకోండి, ఆయనకి గెలిచే ఛాన్సెస్ ఉన్నదా లేదా అన్నది 100% న్యూమరాలజీ ద్వారా చెప్పచ్చు. ఒకవేళ మీ డేటు మంత్ ఈ ఇయర్ని టోటల్ చేస్తే ఒకవేళ 2వ నంబర్ వచ్చింది అనుకోండి, మీరు గెలిచే ఛాన్సెస్ అసలు ఉన్నాయి. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన మంత్, ఇప్పుడు నడిచే ఇయర్ని టోటల్ చేస్తే దానికి టోటల్ సింగిల్ డిజిట్లో 2 వచ్చింది అనుకోండి, మీరు గెలవలేరు. ఎంత కష్టపడినా ఎన్ని వ్యూస్ వచ్చినా మీకు కూడా లాస్ట్లో మీరు ఓడిపోతారు. అలానే డేట్ మంత్ ఇప్పుడు ప్రజెంట్ నడిచే ఇయర్ని టోటల్ చేస్తే 7 వస్తే కూడా మీరు గెలవలేరు. ఓకే, 7 వచ్చినా కూడా 2 and 7 నంబర్ అంటారా సార్? సింగిల్ డిజిట్లో 7 నంబర్ అంటే దీన్ని మనం పర్సనల్ ఇయర్ నంబర్ అంటాం. పర్సనల్ ఇయర్లో ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మన పర్సనల్ ఇయర్ 2 రోజులు నడిచింది అనుకో, ఈ ఇయర్లో మనకు కొత్తగా స్టార్ట్ చేయొద్దు. వ్యాపారం అన్న కానీ ఏదన్నా కూడా ఏది చేయొద్దు. రాజకీయంలో పోటీ కూడా చేయొద్దు, ఎందుకంటే ఈ పర్సనల్ ఇయర్ మనల్ని లాస్ చేస్తుంది. మళ్ళీ 7 నంబర్ కూడా మనకు పర్సనల్ ఇయర్ లాసే చేస్తుంది. ఇంకా మ్యాక్సిమం కొంతమంది నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని చూశాను, మ్యాక్సిమం కొంత దోషం జరిగే ఛాన్సెస్ ఉంటుంది. యాక్చువల్లీ అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ పెళ్ళికి గిట్ట పిలుస్తారు కదా, సో వాళ్ళ బ్యాచ్ 20 మంది 30 మందిని వేసుకొని పోయి ఆ పెళ్ళిలో మంచిగా తినేస్తారు, ఆయనకి ఇట్లా నమస్తే పెడతారు, ఫోటో దిగుతారు. ఒక దక్షిణ రూపంలో అంటే వాళ్ళకి కట్నం అన్నది అస్సలు ఇయ్యరు. అది చాలా పెద్ద దోషం. ఎంత దోషం అంటే, ఫ్రీగా పోయి భోజనం చేశారనుకోండి, అంటే రాజకీయం వ్యక్తియే కాదు, ఏ వ్యక్తి కూడా ఫ్రీగా పోయి భోజనం చేసి కట్నం చదివియకుండా వస్తే మాత్రం రాను ఇంకా కిందికి దిగిజాతుడు పోతాడు, కానీ పైకి ఎక్కలేడు. రాజకీయం వ్యక్తి అయితే ఓడిపోతాడు, ఎందుకంటే 30-40 మందిని వేసుకోపోతారు, తింటారు, నమస్తే పెడతారు, వెళ్ళిపోతారు. ఇది చాలా పెద్ద దోషం. గెలిచే వ్యక్తి కూడా ఓడిపోతాడు. దీని గురించి సామాన్య వ్యక్తి కూడా ఎక్కడైనా పోయి నన్ను ఎవరు పిలవలే, నేను పోయి తినేస్తా, ఫ్రీగా ఎవరు చూస్తలేరు అనుకోండి, కానీ పైన ఉన్న దేవుడు చూస్తాడు, ఇంకా దిగజారిపోతూ ఉంటుంది, జేబులో డబ్బులు తగ్గిపోతూనే ఉంటుంది. ఫ్రీ భోజనం చేయద్దు. ఫ్రీ భోజనం మీకు స్థాయి బాగున్నది, మీరు మంచిగానే ఉన్నారు, కానీ ఒక పెళ్ళి దగ్గర పోయి ఒకటి కార్యక్రమం దగ్గర పోయి ఫ్రీ భోజనం చేస్తే మాత్రం మీరు లాస్ అయిపోతూ ఉంటారు. మీరు అంటే మీకు అర్థం కూడా కాదు, మెల్లమెల్లగా మీ పరిస్థితి ఫ్రీ భోజనం దిక్కే వెళ్ళిపోతారు. మీరు ఆ స్థాయికే వచ్చేస్తారు, ఎందుకంటే మీ దగ్గర పైసలు ఉండవు, ఇక మీరు ఫ్రీ భోజనమే చేయాలి జీవితకాలం అంతా. అందుకనే చాలా రాజకీయ వ్యక్తి కూడా ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే కంపల్సరీ వాళ్ళకు ఏదో కట్నం రూపంలో కట్నం పెట్టలేదు అనుకోండి, ఆ దోషం ఎల్లకాలం వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది, వాళ్ళు కంపల్సరీ ఓడిపోతారు.